నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. దేశ ఐక్యత కోసం బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అమరవీరుడు అష్ఫాఖుల్లా ఖాన్ 125వ జయంతి సభలను విజయవంతం చెయ్యాలని సోమవారం ఆప్ కీ ఆవాజ్ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆప్ కీ ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మక్బూల్ భాషా మాట్లాడుతూ 1900 అక్టోబర్ 22న అష్ఫాఖుల్లా ఖాన్ జన్మించారు. 1927 డిసెంబర్ 19న బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా విప్లవించినందుకు ఆంగ్ల పాలకులు ఆయనకు ఉరిశిక్ష విధించారు అని ఆయన వివరించారు. ఎంతో త్యాగాలను చేసి ఈ దేశ ఐక్యత కోసం అందరూ కలిసిమెలిసి ఉండాలని, కులాలను మతాలను పక్కనపెట్టి సామరక్షంగా లౌకికవాదం వైపు నడవాలని, దేశంలో మతోన్మాదాన్ని వ్యతిరేకంగా లౌకికవాదులందరూ కలిసి వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు అని ఆయన అన్నారు. ఇన్ని త్యాగాలు చేసిన అష్ఫాఖుల్లా ఖాన్ ఆశయాలను భారతదేశం తుంగలో తొక్కుతున్నదని, లౌకిక ప్రజాస్వామ్య దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం నేటి సమాజంలో యువతపై ఉన్నదని, ఈ నెల 22న జరుగు అష్ఫాఖుల్లా ఖాన్ 125వ జయంతి సభలను రాష్ట్రవ్యాప్తంగా విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఐక్యంగా కలిసిమెలిసి ఉండాలని, ఈ దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ తెల్లదొరలను దేశం నుంచి తరిమేయటం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి అష్ఫాఖుల్లా ఖాన్ 125వ జయంతి సభను రాష్ట్రవ్యాప్తంగా జయప్రదం చేయాలని ఆప్ కీ ఆవాజ్ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తుంది. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల్లో దేశంలో ఉన్నటువంటి లౌకికవాదులందరూ ఏకం కావాల్సినటువంటి పరిస్థితి ఎంతో అవసరం ఉంది. దీంట్లో ప్రత్యేకంగా గత కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఈ దేశాన్ని హిందూ దేశంగా మలుస్తాము, ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల చరిత్ర వచ్చిన తర్వాత మేము ఈ దేశాన్ని హిందూ దేశంగానే తయారు చేసుకుంటామని ప్రజలను రెచ్చగొట్టి ఐక్యతను దెబ్బతీయటం కోసం ప్రయత్నాలు చేస్తున్నది. ఆ ప్రయత్నాన్ని ఇదివరకే అంటగొట్టడం జరిగింది. అలాగే ఈరోజు ఉన్నటువంటి లౌకిక ప్రజాస్వామ్యవాదులందరూ ఏకం కావాలి. అందరూ యువత, ముఖ్యంగా యువత ఈ దేశంలో జరుగుతున్నటువంటి మతోన్మాద దాడులకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. దేనికంటే ఆ రోజు ఎప్పుడో 1927న ఈ దేశ ఐక్యత కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఐక్యత కోసం బ్రిటిష్ వారిని దేశం నుంచి తరమేయటం కోసం ఉరితాడును తిరునవ్వుతో ముద్దాడినటువంటి వ్యక్తి అష్ఫాఖుల్లా ఖాన్. అటువంటి వ్యక్తి పోరాటాలు, ఎంతో త్యాగాలు ఉన్నాయి. ఆయన త్యాగాన్ని మర్చిపోకూడదంటే అందరం ఏకమై ఈరోజు దేశ ఐక్యత కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ నెల 22వ తేదీన జరుగు జయంతి సభలను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక విషయం, ఆప్ కీ ఆవాజ్ ఇదే నెల 26వ తేదీన ఆప్ కీ ఆవాజ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ మస్తాన్ అలీ గారి వర్ధంతి సభ, 5వ వర్ధంతి సభ కూడా నిర్వహిస్తున్నాం. ఈ సభను ప్రతి ఒక్కరూ, ఈ 2 సభలను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు మక్బూల్ భాషా, ఆప్ కీ ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి, కడప.